పరిష్కారమే లేని నా సమస్యకు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆ దేవుడిచ్చిన నా చెల్లితో కూడా ఈ విషయం చెప్పకుండా మనసులోనే దాచుకోవాలనిపించింది. ఇంకా దేవుడు అంటావేంటక్క? ఆ దేవుడే అసలు నేరస్తుడు. ఆ దేవుడు నువ్వు తప్పు చేయలేదని నిరూపించలేని అసమర్థుడు. నిజంగా దేవుడే ఉండుంటే జోగేంద్ర లాంటి నీచులు ఈ లోకంలో ఉండేవాళ్లే కాదు. తప్పు చేశారని తెలిస్తే సానుభూతి కంటే వాళ్ళు కలిగే అనుభూతి చెప్పే ఈ మెదడు లేని జనాల్లోకి నువ్వెందుకు వెళ్ళావక్క? అసలు నిన్నెవరు వెళ్ళమన్నారు? నేనే ఈ సంఘటన ప్రతిఘటన సినిమాల్లో జరిగినట్టు బాగా జరిగాక దీనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసుకుందామని పంపించాను. నానమ్మా, నువ్వు నా పక్కనంటే నీ గొంతు నిలిమి చంపేస్తాను. పోవే. నానమ్మనేమి అనకలేక్యా. ఇలా ప్రతి ఒక్కరిని ఎంత కాలం అని క్షమిస్తావక్క? ఇలా మౌనంగా ఎన్ని రోజులను ఉంటావు? కొన్ని విషయాల్ని అర్థం చేసుకుని చెప్పుకునే వాళ్ళు ఉన్నంత వరకు, నిజాన్ని పసిగట్టి తప్పు చేసిన వాడిని చావగొట్టి తరిమి కొట్టేంత వరకు, ఈ సమాజం నాలా మారేంత వరకు నేను ఇలాగే ఉంటాను అలేఖ్య. దాని వేదాంతం విన్న జాలుగని లోపలికి పదవి అలేఖ్య. దీని పక్కనే ఉంటే నువ్వు కూడా 4 గోడల మధ్య కూర్చొని గోడ గట్టిన సున్నం గోకుతూ కూర్చోవాల్సి వస్తుంది. దీని పక్కనే ఉంటే నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేవాడు కూడా ఉండడే. నా అక్కని అంగీకరించిన ఆ ఇల్లు నాకు కూడా అవసరం లేదు. అక్క నిజాయితీని గుర్తించని ఆ మనుషులు నాకు అవసరం లేదు నానమ్మ. వాళ్ళు మన కోసం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. అలేఖ్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? అంత గొప్ప ఇంటిలో కోడలి స్థానం వద్దనుకుంటున్నావా? నువ్వు లేకుండా ఆ ఇల్లు గొప్పదెలా అవుతుందక్కా? ఇక నువ్వు నిజం దాచొద్దక్క. వంశీ సార్ వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ నువ్వే కదా? ఎవరేమన్నా వంశీ సార్ నిన్ను అర్థం చేసుకుంటారక్క. వంశీ సార్ వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ నువ్వే అని తెలుసు కదా? చెప్పక్క, నిజం చెప్పు. నేల రాలిపోయిన పువ్వు దేవుడి పాదాల దగ్గర స్థానం ఆశించడం తప్పలేఖ్య. అంటే వంశీ సార్ కూడా నిన్ను అర్థం చేసుకోలేదక్క? శ్రీరాముణ్ణి ఎవరో ఒకరు అన్నారని సీతను అనుమానించలేదు అలేఖ్య. అన్నవాడి మాట కొట్టి పారేస్తే తప్పు తన నుంచే మొదలుపెట్టిన వాడవుతానని ఆ మర్యాద పురుషోత్తముడు సీతను అడవులకు పంపించాడు. కాని నా రాముడు ఎవరెన్ని మాటలన్నా నన్ను ఒక్క మాటైనా అడగకుండా తనతో వచ్చేమని అడిగాడు. నేను మొహమాటంతో వద్దని చెప్పలేదా లేఖ్య? నాకు తనతో వెళ్లే అర్హత లేదని చెప్పాను. వంశీ సార్ని నువ్వలా అని మరోసారి తన మనసును నొప్పించావక్క. ఆయన శ్రీరాముడు కంటే గొప్పవాడని నువ్వు గుర్తించలేకపోయావు. అందుకే వద్దు అన్నాను అలేఖ్య. ఆ శ్రీరాముడికి ఎలాంటి మచ్చ లేదు. ఈయనకి మచ్చ రాకూడదని ఇలా చేశాను. ఆయన చూపించే ప్రేమ కంటే ఆ ఇంట్లో వాళ్ళు నా మీద చూపించిన సానుభూతి నాకు చాలు. నువ్వు ఒకసారి నా మాట వినక్క. కావాలంటే సుచిత్రదేవి మేడం కాళ్ళ మీద పడి నేను క్షమాపణ కోరుకుంటాను. నువ్వు మాత్రం వంశీ గారి జీవితంలోనే ఉండాలక్క. నువ్వు దాని పక్కనుంటూ అందరితో ఇది నా అక్క చెప్పుకుంటూ తిరిగావనుకో, నీ పెళ్లి జరగడానికి నేనందరి కాళ్ళని మొక్కాల్సి వస్తుంది. ఇక నుంచి దరిద్రానికి నిదర్శనం అని చెప్పాలంటే దీన్ని చూపిస్తే సరిపోతుంది. నువ్వు దానిలా మిగిలిపోకు. నా మాట కాస్త విను. నానమ్మ,
చివరిసారిగా చెప్తున్నాను, గుర్తు పెట్టుకో. అలాగే. ఆ ఇంటికి కోడలిగా వెళ్ళటం అంటూ జరిగితే అక్క పెద్ద కోడలిగా వెళ్ళిన తర్వాతే నేను వెళ్తాను. వాళ్ళు వద్దనుకున్నా నాకు అక్కర్లేదు. ఇదే నా నిర్ణయం. నువ్వు ఊరికే గింజుకోకు. అక్క, మనం ఆ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్తే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని ఎలాగైనా వంశీ గారితో నీ పెళ్లి జరిపిస్తారేమో. ఒసే పిచ్చిదానా, ఆ సుచిత్రాదేవి అపర్ణాదేవి శుభలేఖలతో ఇంటికి రావడము జరిగింది. హ్, మీ అక్క చేసిన నిర్వాకానికి చీ అని మొహాన ఉమ్మేసి పోవడము జరిగిపోయింది. ఇప్పుడు గాని మీ ఇద్దరు కలిసి ఆ ఇంటికి వెళ్ళారనుకో, మిమ్మల్ని వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇంటి పని వాళ్ళతో గంటించేస్తారు బయటికి. నానమ్మ, అక్క ఎలాంటి తప్పు చేయలేదని త్వరలోనే అందరికీ తెలుస్తుంది. అక్క నా ఇంటి కోడలిగా అంగీకరిస్తారు. నెక్స్ట్ ఏం చేయాలన్న క్లారిటీ వంశీ సార్కి కూడా ఉండే ఉంటుంది. ఏది ఏమైనా అక్క పెళ్లి వంశీ సార్తోనే జరుగుతుంది. ఇక నుంచి నేను అక్కతోనే ఉంటాను. అమ్మ నాన్న దూరం అయిపోయారని నేను బాధపడేదాన్ని, కానీ అండగా అండగా అక్క నాకు ఇచ్చారు. పదక్క. ఒసే వసుంధర, నీ చిట్టి చెల్లికి ఏం మందు పెట్టావే? ఆ? అక్క అక్క అని డొక్క చించుకొని అరుస్తున్నది. నువ్వు దాని పక్కనుంటే ఆనంతో దాని పెళ్లి జరగదు. ఎలాగైనా మీ ఇద్దరిని విడతీయాలి, నిన్ను బయట గెంటేయాలి, నువ్వు కుక్క చావు చావాలి. డాక్టర్ 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 సార్, మీరు ధైర్యంగా ఉండి, మీరు కళ్ళు తెరవండి సార్. మీరు ఇలా ఉండకూడదు సార్. సార్ కళ్ళు తెరవండి సార్. నాలో బతకాలని నమ్మకం మీరు ఇలా ఉండకూడదు సార్. సార్ కళ్ళు తెరవండి సార్. సార్ సార్ కళ్ళు తెరవండి సార్, ప్లీజ్. ఇలా ఉండకూడదు సార్. సార్ డాక్టర్ డాక్టర్ సార్, మీకేం కాదు, మీకేం కాదు, నేను ఉన్నాను సార్. సార్ మీకేం కాదు. డాక్టర్ 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 ఏమైంది సార్? యాక్సిడెంట్ అయిందండి. త్వరగా లోపలికి తీసుకురండి. తొందరగా ప్లీజ్. డాక్టర్ ఏమైందండి? ఎలా ఉంది? బ్లడ్ చాలా పోయింది. అయ్యో, నర్స్ వెంటనే ఓ పాజిటివ్ బ్లడ్ ట్రై చేయండి. అలాగే సార్. నాది ఓ పాజిటివ్ అండి. ఓ పాజిటివ్ బ్లడ్ నాది. నర్స్ డూ ఫాస్ట్. అలాగే సార్. రండి సార్. పదండి. మామ్, 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 మామ్. ఏంటి బేబీ? తెచ్చేసాను. ఏంటి బేబీ ఇది? కేక్ మామ్. ఎందుకు? ఎందుకంటావేంటి మామ్? మనం అనుకున్న పని దిగ్విజయంగా పూర్తయింది కదా. ఈ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం. అలా చెప్పు బేబీ, నాకు అర్థం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఓపెన్ చేయి, కట్ చేద్దాం. ఇదిగో. మ్. ఇదేంటి బేబీ, కేక్ పైన హ్యాపీ డెత్ డే అని ఉంది? అంతే కదా మామ్. ఇప్పుడు ఆ వసుంధరని ఈ సమాజం చర్చబడ్డ అమ్మాయి గారి గుర్తొస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళనే మాటలకి దానికి తూట్లు పడి సహించలేక ఏ ఫ్యాన్కో ఊరేసుకొని చచ్చిపోతుంది. దాని ఆత్మశాంతి కోసం మనం దాని డెత్ డేని ఒక రోజు ముందే జరుపుకుంటున్నాం. అయినా దాని డెత్ డే అయినా మనకి కలర్ఫుల్ డేనే కదా మామ్. అవును బేబీ, వెంటనే కేక్ కట్ చేద్దాం. మ్. నన్ను ఎంత టార్చర్ పెట్టావే. అనాథగా మా ఇంట్లోకొచ్చి నా బావనే వల్ల వేసుకోవాలని చూస్తావా? నిన్ను బా బేబీ, ఎందుకు బేబీ దాని మీద ఇంకా పగ పెంచుకుంటున్నావు? అది ఎలాగో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా. ఆ వసుంధర ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కానీ బావ మనసులో ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయిందనిపిస్తుంది మామ్. ఇంకెక్కడ బావే, ఈ పాటికి మన వంశీ బాటిల్ దొర్లేంత వరకు తాగి కింద మీద పడుతూ బాధపడుతూ దేవదాసు పాట వింటూ ఉంటాడు. ఆ తర్వాత
మనమే వెళ్ళి తీసుకురావాల్సి వస్తుందేమో. నువ్వు రెడీగా ఉండు. మామ్, ఇందాక కోపంగా బావ కాంతమ్మ ఇంటికి వెళ్ళాడు కదా, అక్కడ ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? వంశీ ఫ్రస్ట్రేషన్తో డోర్ విరగ్గొట్టుంటాడు. వసుంధర ఏమీ చేయలేక గుండెలు బాదుకుంటూ ఉంటుంది. ఆ వసుంధర మామూలు మనిషి కాదు మామ్. బావని కన్విన్స్ చేసినా చేస్తుంది. ఒకసారి కాంతమ్మకి కాల్ చేసి ఏం జరిగిందో కనుక్కో మామ్. ఎందుకు బేబీ? కనుక్కో మామ్. నేను కనుక్కుంటానులే. ఏం ఐరేంద్రి, హలో కాంతమ్మ. సమస్య నుంచి విముక్తి కలిగి ఊరట లభించినట్టుంది. మొహంలో సంతోషం ఫోన్లోనే కనపడుతుంది. పండగ చేసుకుంటున్నట్టున్నారు. మా సంతోషానికేం కాని వంశీ అక్కడికొచ్చాడా? వచ్చాడు, వసుంధరని కలిశాడు. కలిశాడా? అలా బిగుసుకుపోకండే. అయినా ఇప్పుడు అది వంశీ కనపడగానే షేక్ హ్యాండ్ ఇచ్చేసి పరామర్శించే మూడ్లో లేదు. శీలం పోయిన ఆడదానిలాగా ఏడుసు మూలన పడుంది. ఆ, వంశీ దాంతో మాట్లాడా? వంశీ దాన్ని ఓదార్చడానికి వెళ్ళినా, నేను మలినమైపోయాను, మీరు నా జీవితంలోకి రాకండి, వెళ్ళిపోండి అని చాడామాడా తిట్టి పంపించేసింది. ఆ, ఇదంతా నిజమా కాంతం? మీతో వచ్చిన చిక్కిదేనే. అబద్ధం చెబితే నిజం అంటారు, నిజం చెప్తే అవునా అంటూ నొక్కులు పోతారు. సారీ కాంతం, నువ్వు నింపిన ఉత్సాహంతో అలా అనేశానంతే. ఆ, అయినా నువ్వు జాగ్రత్త. వాళ్ళిద్దరిని ఒక కంట కనిపెడుతూ ఉండు. ఇప్పుడు ఎలాగో ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళనే తెలుసుకున్నారు. ఈ మనోవేదన ఇద్దరు తట్టుకోలేక ఇద్దరు రాజీ పడి ఒకటైతే వాళ్ళని ఆపలేము. ఆ సంగతి నాకు వదిలేయండి. దాన్ని ప్రతి క్షణం ఏదో ఒక సూటిపోటి మాటలంటూ పొడుస్తూనే ఉంటాను. మీరక్కడ నిశ్చింతగా ఉండండి. అలాగే కాంతమ్మా, బాయ్ బాయ్. బాయ్. ఇప్పుడేమంటావు బేబీ? బావని ఇక్కడికి తెచ్చుకోవడమే మామ్. తప్పకుండా. ఇంకా కేక్ కట్ చేద్దామా? ఇదంతా నా వల్లే సార్. ఛా, నా వల్లే. నన్ను చావు బతుకుల నుంచి కాపాడిని మీరు ఇలా చావు బతుకులతో పోరాడుతున్నారు అంటే నేను దురదృష్టవంతుడి సార్. నా కోసం మీరు రావడం వల్లే ఇదంతా. ఇప్పుడు మీకు ఏమైనా అయితే నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? భగవంతుడా, ఆయనకే కాకూడదు. డాక్టర్, ఆయనకి ఎలా ఉందండి? ఇంతకీ ఆయన మీకు ఏమవుతారు? ఆయన అత్యంత ఆప్తుడండి నాకు. చావాలనుకున్న నన్ను మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి బతికించిన దేవుడండి ఆయన. ప్లీజ్ సార్, ఎలాగైనా కాపాడండి. చూడండి, ఎందుకైనా మంచిది ఆయన ఇంటి వాళ్ళని హాస్పిటల్కి రమ్మని కబుర్ చేయండి. డాక్టర్, ఆయన కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది. అంటే ఏవైనా జరగచ్చు. ఆ తర్వాత మా బాధ్యత కాదు. డాక్టర్, ఇప్పుడు నేనేం చేయాలి సార్? మీ వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో నేను ఎలా తెలుసుకోవాలి?
రా అలేఖ్యా అలేఖ్యా ఎవరొచ్చారో చూడవే రా 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 ఆనంద్ గారు, అలేఖ్య గారు, జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నా మనవరాలి కోసం రావడం చాలా సంతోషంగా ఉంది బాబు. నేను కాఫీ తీసుకొస్తాను, మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి. ఆ? నువ్వు ఇటు రామ్మా. వసుంధర గారు ఎక్కడున్నారు? లోపల. అన్నయ్య వచ్చిపోయారా? నేను లేనప్పుడు వచ్చారు. నువ్వే నా జీవితం అని వంశీ సార్ చెప్పి వెళ్ళారంట. అది నిజం. చెప్పి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇంటికి రాలేదా? రాలేదు. అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. వసుంధర గారిని అయితే ధైర్యంగా ఉండమని చెప్పండి. బాధపడాల్సిన అవసరం లేదు. ఆవిడ దేవత లేకే గారు. వసుంధర గారే మా ఇంటి పెద్ద కోడలు అవుతారు. మీరు చిన్న కోడలు అంతే. అందరూ అందరూ మీలా మంచి వాళ్ళైతే ఎంత బాగుంటుందో ఆనంద్ గారు. కానీ అలా ఉండరు. మీరు ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. మా మనసులకు గాయమైన ఓదార్చి మీరున్నందుకు ధైర్యం కూడగట్టుకోగలుగుతున్నాం. కాఫీ తీసుకో బాబు. నేను తాగే వచ్చాను బామ్మగారు. అదేంటయ్యా నీకోసం తీసుకొస్తే వద్దంటున్నావు? విసిగించదు బామ్మగారు. నీ ఇష్టం బాబు. వసేవ్ నువ్వైనా తీసుకోవే. నాకొద్దు నాన్నమ్మ. ఓహో ఆయన గారు దాక్కపోతే నువ్వు కూడా దాగవని తెలుసులే. సరే నేనే దాగేస్తాను, ఒంట్లో ఓపిక కూడా లేదు. ఇంత జరిగినా బాధపడకుండా ఎలా ఉండగలుగుతున్నావో ఇప్పుడు అర్థమైంది నాన్నమ్మ. నువ్వూరుకోవే, నాకు మాత్రం బాధగా ఉండదా? నువ్వలా అంటే ఆనందబాబు ఏమనుకుంటాడు? పెద్దదాన్ని, అన్నీ తెలిసిన దాన్ని. నేను కూడా ఏడుస్తూ కూర్చున్నాననుకో, నువ్వు వసు గుండెలు బాధేసుకుంటారమ్మా. నేను నిబ్బరంగా ఉంటేనే కదా మీరు కూడా మనోధైర్యంగా ఉండేది. ఆ? ఏమంటావు బాబు? వసుంధర గారు ఎక్కడున్నారు? వెళ్ళి దాన్ని మాట్లాడించావనుకో ఏం మాట్లాడుతుంది బాబు? అలేఖ్య గారు మీరు రండి. వసేవ్, ఒక్క గుక్క దాగవే. వదులు నాన్నమ్మ. కర్మ. నీకోసం నేనింతగా దిగజారి దారుణమైన పనులు చేసి చేయించి ఆనందబాబుని నీకు దగ్గరయ్యేలా చేస్తే చిత్తు అంటావా? అనవే అను. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదే, నేనే తాగేస్తాను. కాఫీ మాత్రం భలే పెట్టావే కాంతం. ఏం చేస్తున్నావు అక్క? కొన్ని జ్ఞాపకాల్ని మర్చిపోవడానికి పనిచేస్తున్నాను. ఆనంద్ గారు వచ్చారక్క. ఎలా ఉన్నారు ఆనంద్ గారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు వసుంధర గారు? బాగున్నాను. మీతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు వసుంధర గారు. వంశీ సార్ ఎలా ఉన్నారు? మాకు దూరంగా ఉన్నారు వసుంధర గారు. అవును వసుంధర గారు, అన్నయ్య మాకు దూరంగా వెళ్ళిపోయారు. అమ్మ అన్నయ్య గురించి ఆవేదన పడుతుంది. నానమ్మ అన్నయ్య వెళ్ళినప్పటి నుంచి భోజనం మానేసి అన్నయ్య కోసం ఎదురు చూస్తుంది. అందరూ మామూలు స్థితికి రావాలంటే అన్నయ్య ఇంటికి రావాలి. అన్నయ్యని తిరిగి తీసుకురాగలిగే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మీరొక్కరే వసుంధర గారు. అమ్మ నాన్నమ్మ ఇక్కడికి వచ్చి మీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి వసుంధర గారు.
మీకు జరిగిన అన్యాయాన్ని అమ్మ రోజు తలుచుకుంటూ బాధపడుతుంది. మీరు ఆ దుర్మార్గుని పూర్తిగా చంపకుండా తప్పు చేశారు వసుంధర గారు. వాణ్ణి చంపుంటే అలాంటి నీచులందరికీ వాడి చావొక నిర్వచనం అయ్యేది వసుంధర గారు. ఆ దుర్మార్గుణ్ణి ఆ దేవుడే శిక్షిస్తాడు. కానీ వాడు చేసిన తప్పుకు మీరెందుకు శిక్షణ అనుభవిస్తున్నారు? మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నట్టుగానే మా ఇంట్లో వాళ్ళు కూడా మా అన్నయ్య తిరిగి రాడేమోనని చివరి ఆశలు పెట్టుకునే స్థితికొచ్చారు.